Indian economy group 2 mains గురించి మనం వీడియో చూస్తూ ఉన్నాం. So today's topic is before new economic reforms, how Indian economy was there. So we are going to take new economic reforms in the next videos. Before that, we should know, so what happened before new economic reforms? What is the need of new economic reforms? So if you want to know the need of the economic reforms, you know the before evolution of Indian economy, how it was going on. మనం పరిశీలించినట్లయితే నూతన ఆర్థిక సంస్కరణల అనేటువంటి టాపిక్ తెలుసుకోవాలంటే నూతన ఆర్థిక సంస్కరణలకు పూర్వం ఏం జరిగింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణం జరిగింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పరిణామం చెందింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పరిణామంలో సాధించినటువంటి ఘనతలు ఏంటి, సాధించినటువంటి అభివృద్ధి ఏంటి, సాధించినటువంటి గ్రోత్ ఏంటి పరిశీలించినట్లయితే 1950లో మనకి ప్రణాళికా సంఘాన్ని స్థాపించడం జరిగింది. 1951 నుంచి 56 వరకు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక వేయటం జరిగింది. అక్కడి నుంచి రెండో పంచవర్ష ప్రణాళిక, మూడో పంచవర్ష ప్రణాళిక, 4, 5, 6, 7 పంచవర్ష ప్రణాళికలు అంటే దాదాపుగా కూడా మనకి 1992 వరకు జరిగినాయి అన్నమాట. 91లోనే మనం నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకున్నాం. ఆ నూతన ఆర్థిక సంస్కరణలతోనే మనకి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు 8th ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఈ 8th ప్లాన్స్ కు ముందు 7 ప్లాన్స్ లో ఏం జరిగింది, 7 ప్లాన్స్ లో మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అన్న దాని గురించి మనం చర్చించుకుంటే ఆ తర్వాత నూతన ఆర్థిక సంస్కరణ యొక్క ప్రాధాన్యత, అవసరత మనకు తెలుస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే స్వతంత్ర కాలంలో, స్వతంత్రానంతరం భారతదేశం సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పేసి సోవియట్ యూనియన్ చూసి ప్రభావితం చెందడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం పూర్తిగా సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసేటువంటి ఆవశ్యకత లేక కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులను కూడా కలుపుకొని మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మనం తీసుకురావడం జరిగింది. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో అంటే 25% ప్రైవేటీకరణకు ఇంపార్టెన్స్ ఇస్తే 75% to 80% గివెన్ ఇంపార్టెన్స్ టు ది పబ్లిక్ సెక్టర్. సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, కర్మాగారాలు, ఉత్పత్తులు, పంపిణీ అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండటం. కానీ ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసినటువంటి ఆర్థిక వ్యవస్థ మనది. ఈ ప్రభుత్వానికి పెద్దపీట వేసినటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోయాం. అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల మధ్య పోటీ లేదు, నాణ్యత గల వస్తువులు రిలీజ్ కాలేదు, కాలయాపన చేస్తూ సమయాన్ని కాలక్షేపంలాగా గడుపుతూ వర్క్ మోటివ్లో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటీకరణ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ పోటీతత్వంతో పనిచేసి అత్యధిక లాభాలను ఆర్జించడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో తీసుకున్నట్లయితే కేవలం సర్వీస్ అందించేటువంటి నేపథ్యాన్ని చూసారు తప్పితే లాభార్జనలో ప్రభుత్వ రంగ సంస్థలు పోయినటువంటి దాఖలాలు లేవు. ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ కర్మాగారాలు, ఎక్కువ ఇండస్ట్రీస్ మొత్తం అంతా కూడా దాదాపుగా కూడా ప్రభుత్వ రంగంలోనే మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ నేపథ్యంలోనే మనం చాలా భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలు, ఎరువుల ఫ్యాక్టరీలు, టెలికమ్యూనికేషన్స్, సో ఇలాంటివన్నీ కూడా భారీగా తీసుకొచ్చాం. ఇంకా మనం కూడా పెట్టుబడులన్నీ కూడా దాదాపు కూడా భారీ నీటిపారుదల, విద్యుత్ శక్తి ప్రాజెక్టుల మీద పెట్టుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో మనకి రిజల్ట్ ఇచ్చేటువంటి సంస్థలు. ఈ లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇచ్చే సంస్థల వల్ల మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంత అప్పులకు లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గ్రోత్ రేటు సాధించలేకపోతున్నాం. జాతీయ ఆదాయం పెరగటం లేదు, తలసరి ఆదాయం పెరగటం లేదు. ప్రభుత్వ రంగ విస్తరణ మాత్రం బాగా జరిగింది. జీవనోపాధి ప్రభుత్వ రంగంలో లభిస్తుంది. ఎక్కువ మంది వ్యవసాయంలో ఆధారపడి ఉన్నారు. దీనివల్ల జీవన ప్రమాణం పెరిగినటువంటి దాఖలాలు మనకు లేవు. ఏదో 2, 3 ప్రణాళికల్లో విజయాన్ని సాధించినప్పటికీ ఎక్కువ ప్రణాళికల్లో మనం విఫలం చెందాం. అంటే దాదాపుగా కూడా చూసుకుంటే దీన్నే మనకి ఎకానమిస్ట్ రాజ్ కృష్ణ అనే ఆయన హిందూ గ్రోత్ రేట్ అని చెప్పేసి తెలిసాడు. అంటే 1950 నుంచి 80 వరకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క
ఆర్థిక వృద్ధిని అల్ప వృద్ధిగా ఆయన చెప్పాడు. అల్ప ఆర్థిక వృద్ధి, అల్ప ఆర్థిక వృద్ధినే హిందూ గ్రోత్ రేట్ అని చెప్పేసి అంటాం. హిందూ గ్రోత్ రేట్ అంటే అర్థం ఏమిటంటే గివింగ్ ఇంపార్టెన్స్ టు ది ట్రెడిషన్స్, సెంటిమెంట్స్, నాట్ ఇంపార్టెన్స్ టు ది ఎఫిషియన్సీ, కాంపిటీషన్, ప్రాఫిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అటువంటి ఏం కూడా పెద్దగా జరగలేదు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా సిక్కయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో 1980s మనకి నూతన ఆర్థిక సంస్కరణల యొక్క బీజాలు పడ్డాయి. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఇన్నోవేటివ్ నడపడం కోసం నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. తర్వాత 1991లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరగటం, రాజకీయ అస్థిరత ఏర్పడటం. సో నూతన ఆర్థిక సంస్కరణలో మనకి అమలు జరగలేదు. నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి 1991 జూలై 24 పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలు మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిటి నూతన ఆర్థిక సంస్కరణలు? ఈ నూతన ఆర్థిక సంస్కరణ వల్ల మనకి చేకూరే ప్రయోజనం ఏంటి? నూతన ఆర్థిక సంస్కరణలు ఇప్పటి వరకు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? ప్రస్తుత ప్రభుత్వాలు వారు ప్రారంభించినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలని ముందుకు తీసుకుపోతున్నారా లేదా? ఈ అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేద్దాం. థ్యాంక్ యూ.